డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక కరోనా లాక్డౌన్ నుంచి పూరి మ్యూజిక్స్ పేరుతో యూట్యూబ్ లో కొన్ని ఆడియోలు పెడుతూ ఎప్పటికప్పుడు తన అభిమానులను మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఈసారి చైనీస్, జపనీస్ గురించి చాలా డీప్ గా మాట్లాడాడు. పురాతన కాలంలో మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వస్తూ బతికేవారు. ఇక అలాంటి సమయంలో కొంతమంది యూరప్ కి వెళ్లి సెటిల్ అయితే మరికొంతమంది ఇండియాకి వచ్చి సెట్ అయ్యారు. మరికొంతమంది హిమాలయాలకు వెళ్లి కొన్ని వందల సంవత్సరాల పాటు మంచు కొండలను ఎక్కే ప్రయత్నం చేస్తూ అక్కడే జంతువులతో పోరాటం చేస్తూ బ్రతికారు. ఇలా వాళ్ళు చలిని తట్టుకోవడానికి జంతువుల చర్మాన్ని వలిచి దుస్తులుగా ధరించారు. ఇక మంచుల్లో పౌష్టిక ఆహారం దొరకకపోవడంతో వాళ్ళ ఎముకల్లో ఎదుగుదల లోపించి పొట్టిగా తయారయ్యారు. మంచుకొండల్లో సూర్యుడు లేక వాళ్ళు కండ్లు చిన్నవి చేసుకొని చూడటం స్టార్ట్ చేశారు. దానివల్ల కాలక్రమేణా వాళ్ళ కండ్లు చిన్నవిగా తయారయ్యాయి. దీన్నే ఎపికాంటిక్ ఫోల్డ్ అంటారు. అలా క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి పొట్టిగా కండ్లతో సరిగ్గా చూడలేకుండా చిన్నవిగా చేసుకొని చూడటంతో కొద్ది సంవత్సరాలకి అలాంటి ఒక జాతి తయారైంది. కాలక్రమేణా వాళ్ళు హిమాలయాల నుంచి బయటకు వచ్చేసి స్థిరపడ్డారు. వాళ్ళే చైనీస్, జపానీస్, కొరియన్స్. ఇక ఇదిలా ఉంటే ఇండియాకు వచ్చి అడవుల్లో నివసిస్తూ జంతువులను వెంటాడుతూ సూర్యుడు ఎండను బాగా ఆస్వాదిస్తూ కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ కొంతమంది బతికారు. అయితే ఎపికాంటిక్ ఫోల్డ్ ఉన్న మనుషులు చాలా బలవంతులు. ఇక వాళ్ళ డిఎన్ఏ మారిపోయింది. కఠినమైన పరిస్థితులను జయించి మనం బతకాలి అనేది వాళ్ళకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకోసమే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు.